ధర్మపురిలో ఏనుగుల మధ్య కాలక్షేపం. ఈ వ్యూ చూస్తుంటేనే చాలా బాగుంది కదూ. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా సరిహద్దుకు సమీపంలో మహారాష్ట్రలో ఉన్న ఏనుగుల క్యాంపు ఇది. గడ్చిరోలి జిల్లాలో కమలాపూర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏనుగుల క్యాంపు సందర్శకుల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో చుట్టూ గుట్టలు, చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రాంతం ఉంది. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ ఏనుగుల క్యాంపును ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏనుగుల క్యాంపును సందర్శించేందుకు తెలంగాణ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు తరలి వెళ్తున్నారు. ఏనుగులతో పాటు ఈ అడవిలో రకరకాల పక్షులు కూడా సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. పర్యాటకుల కోసం ఇక్కడ కాటేజీలు, చిన్న షెడ్లను కూడా నిర్మించారు. సందర్శకులు కావాలనుకుంటే ఇక్కడ 1-2 రోజులు విడిది కూడా చేయొచ్చు. మహారాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో కాటేజీలు నిర్మించారు. (1908) బ్రిటిష్ పాలకుల కాలంలో ఇక్కడి ఎత్తైన ప్రాంతాల్లో ఏనుగులు వివిధ రకాల పనులకు ఉపయోగించేవారు. ఇక్కడి విలువైన ప్రకృతి సంపదను ఇంగ్లాండ్కు తరలించేందుకు పెద్ద పెద్ద యంత్రాలు లేకపోవడంతో ఏనుగులను ఉపయోగించారని చరిత్రకారులు చెబుతున్నారు. నాడు ఈ ప్రాంతంలో ఏనుగులు పెద్ద సంఖ్యలో ఉండేవట. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1965లో ఆళ్లపల్లి అడవిలో కేవలం 4 ఏనుగులు మాత్రమే మిగిలాయి. వాటిని కమలాపూర్కు తీసుకొచ్చి సంరక్షిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ బాధ్యతలను చూస్తోంది. కమలాపూర్ అడవిలో ప్రస్తుతం 9 ఏనుగులున్నాయి. వీటిలో 2 గున్నేనుగులు ఉన్నాయి. ఈ ఏనుగుల గుంపులో అతిపెద్ద గజరాజైన బసంతి వయసు 90 ఏళ్లకు పైగానే ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మరొక ఏనుగు వయసు 87 ఏళ్లట. బసంతి ఏనుగు ఎత్తు 15 అడుగులు కాగా మిగతావి 8 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. ఈ ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేసి పెడతారు. అన్నాన్ని వండి నూనె, ఉప్పు కలిపి 2 కిలోలకు 1 ముద్దను అందుబాటులో ఉంచుతారు. అలాగే గోధుమ పిండిని కూడా ముద్దలుగా చేసి పెడతారు. అడవిలో కంకబొంగులు, వాటి ఆకులు, దుంపిడి టేకు ఆకులు, మద్ది ఆకులు సైతం ఏనుగులు తింటాయి. రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆహారం తినేందుకు వచ్చే ఏనుగులు 3 గంటల వరకు ఆహారం తింటూ ఈ చెరువు పరిసరాల్లోనే ఉంటాయి. ఆ తర్వాత అడవిలోకి తిరిగి వెళ్తాయి. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటలు ఈ ఏనుగుల గుంపును చూసేందుకు వీలవుతుంది. ఈ సమయంలో సందర్శకులు కూడా ఏనుగులకు ఆహారం అందిస్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి మహారాష్ట్రలోని చింతలపల్లి మధ్య ప్రాణహిత నదిపై వంతెనలు అందుబాటులోకి రావడంతో రాకపోకలు సులువయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి కోటపల్లి వద్ద ప్రాణహిత నదిపై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర వంతెన మీదుగా సిరొంచ, బామిని, రేపన్పల్లి దాటాక కుడివైపునకు వెళ్లాలి. అక్కడ కమలాపూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరం తారు రోడ్డు మీదుగా అడవిలోకి వెళ్లాలి. అయితే ఈ ఏనుగుల క్యాంపు వద్దకెళ్లడానికి మాత్రం ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాలి. అడవి లోపలి వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు.